రాత్రికి కానుక చేసిన నుంచి మాకైతే తెలియదు. మామూలుగా కానుక చేస్తామన్నారు. 10 నుంచి బాటిల్ ఎక్కించాం. మామూలు కానుక చేస్తామన్నారు. 6 కల్లా చేస్తామన్నారు. తెల్లవారి కల్లా పోదు లేనన్నారు. మళ్ళీ రాత్రి 6:30, 7 బిడ్డ కానుక చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలన్నారు. 8 నుంచి 9 లోపల చేసినారు. 9 దాటింది. మళ్ళీ మేము బిడ్డ తీసుకురామని భర్తను నన్ను పంపించింటే ఫస్ట్ ఒకటి తీసుకొచ్చాం. మళ్ళీ తక్కువ వచ్చింటే మళ్ళీ ఒకటి తీసుకుంటే అప్పుడు నేను 2 తీసుకొచ్చాను. అంబులెన్స్ ఎక్కించినారు. నాకు యాపకే తెలియదు హాస్పిటల్ ఈ రోడ్డు కూడా చూడలే. పులివెందుల తాలూకా నిన్న మా పాపను తొడకొచ్చినారు హాస్పిటల్ కానీ శ్రీవల్లి హాస్పిటల్ తొడకొచ్చి ఆడ నైట్ 8 గంటలకు అట్లా డెలివరీ అవుతుంది, నార్మల్ డెలివరీ అని చెప్పినారంట. మళ్ళీ ఏదో బిడ్డ అడ్డం తిరిగింది అది ఇది అని చెప్పి మళ్ళీ పెద్ద ఆపరేషన్ చేసినారంట. పెద్ద ఆపరేషన్ చేసిన తర్వాత ఎక్కువ సీరియస్గా ఉందని ఇక్కడ షిఫ్ట్ చేసినారు. పాప ఏమో సేఫ్టీగా బాగానే ఉంది. ఇక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత ఈ తల్లిదండ్రిని అడగన్నా వాళ్ళ భర్తను అడగన్నా వాళ్ళంతా వాళ్ళ అంబులెన్స్ పిలుచుకొచ్చి మాట్లాడిచ్చి ఇక్కడ చేసినారంట. ఇక్కడ చేసిన తర్వాత ఆ బాబుకు పొద్దున ఉదయం 9 గంటలకు చనిపోయిందంట. 40,000 డబ్బు డిమాండ్ చేస్తాను వీళ్ళు ఈ హాస్పిటల్లో. వెంకటేశ్వరం మల్టీ హాస్పిటల్లో 40,000 డిమాండ్ చేస్తా అంటే, సార్ వీళ్ళ బీద పరిస్థితి 10,000 చేస్తారు, వాళ్ళ బాడీని ఎత్తిచ్చి పంపించేసేయండి అని చెప్తే అతను ఏం రెస్పాన్స్ కాకుండా మీ నుంచి ఏమైతే చూసుకోకండి, కేసు పెట్టుకుంటారని పెట్టుకోకండి అని అంటారు. మాకేందంటే ఆ పాప ఉంది కాబట్టి న్యాయం చేయాల, మాకు వేరేది మాకు వద్దు, మాకు న్యాయం జరగాల.